అరిస్తే అరవని కరిస్తే కరవని వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని 5 ఏళ్లుగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. కుక్క కారణంతో ఏ ఒక్క గాయపడిన ప్రాణాలు కోల్పోయిన భారీ పరిహారం చెల్లించాల్సిన రాష్ట్రాలను ఆదేశిస్తాం. ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలవి శునకాల దాడి ఘటనలో వాటికి ఆహారం పెట్టేవారిని కూడా జవాబుదారీగా చేస్తామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరిని చర్చనీయాంశంగా మారింది. మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకు తెలంగాణ ప్రాంతంలో కాకుండా దేశం మొత్తం కూడా వీధి కుక్కల సంచారం ఎక్కువైపోయింది. వీధి కుక్కలు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తిరగడము, ఇండ్ల ముందు నిల్చోవడము, చిన్నపిల్లలు కరవడము, పెద్దవాళ్ళపై విరుచుకుపడము, నడుస్తున్న వారిపై కాళ్ళకు ముఖాలకు కరవడం, బండి మీద పోతున్నప్పుడు అరవడం, వెంటబడి అరవడం, ఇలాంటి సన్నివేశాలు చాలా సందర్భాల్లో చూస్తుంటాము. వీధి కుక్కల బారిన పడి చాలా మంది చిన్నారులు ఏటా చనిపోతూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు గాయపడుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తుందని చెప్పేసి హైకోర్టు వారికి గట్టిగా ఒక చురుకు పెట్టినట్టు సమాధానం ఇచ్చింది. ఎలాగైతే వీధి కుక్కల్ని ఎక్కడ ఎక్కువైతే ఉంటే వాళ్ళని వెంటనే బంధించి తీసుకొని పోయి వాటిని ఆపరేషన్ చేయించి మళ్ళీ వాడికి పిల్లలు కాకుండా చేసి మళ్ళీ అదే ప్రదేశంలో వదిలేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, కాటేసినా కూడా ఇబ్బంది ఉండదు. ఒకవేళ అరిచే కుక్కలు కరిచే కుక్కలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే నిర్బంధించి ఒక ప్రైవేట్ ప్లేస్ లో పెట్టడం కానీ ఒక వేరే ప్రదేశంలో ఉంచడం కానీ అటువంటి చేస్తే కొంచెం వీధి కుక్కల బారి నుండి చాలా వరకు పిల్లలు బయట తిరగొచ్చని, వాళ్ళ పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీధి కుక్కల సంచారం ఎలా పెరుగుతుంది రోజు రోజుకి. వీధి కుక్కలు చాలా మటుకు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, పురపాలక సంఘం వాళ్ళు కానీ, గవర్నమెంట్ కూడా చాలా వరకు క్యాచ్ చేసి వాటికి ఏదో ఆపరేషన్ చేయించేసి తిరిగి మళ్ళీ అదే ప్రదేశంలో వదిలేయడం జరుగుతుంది. కాకపోతే దొరకని ఇంకొన్ని వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో, వాళ్ళకి చిక్కని కుక్కలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ ప్రసవించి మళ్ళీ పిల్లల్ని చేసి మళ్ళీ సంఖ్యాబలం పెంచుకోవడం వలన, ఆ వీధుల్లో తినడానికి తిండి దొరకపోవడం వలన, లేదా వాటికి సరైన ఆహారం దొరకపోవడం వల్ల వాటికి ఆకలేసి దాహం వేసి అవి ఏం చేయాలో తెలియక అవి బాగా గరం అయిపోయి ఆకలి బాధతో రోడ్లో పోయే చిన్న పిల్లల్ని కానీ, స్కూల్ పిల్లల్ని కానీ, పెద్దవారిని కానీ కరవడం చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు కుక్క దాంట్లో చనిపోతున్నారు. అది ఎంత బాధాకరమైన విషయం. కుక్క కాటుతో చనిపోతున్న తెలంగాణలో అంటే అది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. ఉన్నాయి మన దగ్గర కుక్కల్ని కూడా నిర్బంధించొద్దు, కుక్కల్ని చంపొద్దు, కుక్కల్ని కొట్టొద్దు అనే సంస్థలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. బట్ పిల్లల ప్రాణాలు ముఖ్యమా కాదా అంటే చాలా ఇప్పుడు యాక్సిడెంట్లో పోతాయి పిల్లలు, ఎవరి ప్రాణాలు యాక్సిడెంట్లో పోతాయి, లేదా వివిధ అంశాల్లో కొట్టుకున్నప్పుడు పోతే, తిట్టుకున్నప్పుడు పోతే, నరుక్కున్నప్పుడు పోతే దానిని దీంట్లో పోలిస్తారా? ఇది మానవ తప్పిదం అవునా కాదా? ఇది ప్రభుత్వ తప్పిదం అవునా కాదా? కుక్కలు అంచెలంచెలుగా పెరగడం, జిహెచ్ఎంసీ అయితే విపరీతంగా ఏ గల్లీలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ కాలనీలో చూసినా మనుషుల సంఖ్య కంటే వీధి కుక్కల సంఖ్య ఎక్కువ అయిపోయింది. 30-40 కుక్కలు ఒక 2-3 గల్లీలకు ఉంటాయి. పిల్లలు హాయిగా ఆడుకుంటారు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా కొనుక్కోవడానికి షాప్లోకి వెళ్ళగలుగుతారా? ఇష్టానుసారంగా కలిసి తల మెడ వేరు చేసిన సంఘటనలు కూడా మనం తెలంగాణలో చూసాము. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే మానవత దృక్పథంతో వాటికి అన్నం పెట్టే ప్రయత్నం, నీళ్లు పెట్టే ప్రయత్నం చేసి వెరీ గుడ్ పెట్టండి. కాకపోతే అవి కరుస్తున్నాయి. మరి దానికి ఎవరు బాధ్యత? సుప్రీంకోర్టు అదే అంటుంది, మీరు కుక్కలకి నీళ్లు పెట్టినా అన్నం పెట్టినా ఎవరైనా కలిస్తే మీరేం బాధ్యులు అంటుంది. మరి సుప్రీంకోర్టు అది ఇచ్చిన సమాచారం మీరు ఏకీభవిస్తారా? మీరు మళ్ళీ కుక్కలకు అన్నం నీళ్లు పెడతారా? మీరు సాదుకుంటారా వీధి కుక్కల్ని? అంటే ఎవరు సాదుకోరు, ఎవరిపైన వేసుకోరు. కానీ కరిచినప్పుడు బాధపడేది ఆ వ్యక్తి. రీసెంట్గా కొంతమంది మాట్లాడడం జరిగే వీధి కుక్కల్ని అనవసరంగా హింసిస్తున్నారని చెప్పి. అవును, హింసించకండి, వీధి కుక్కల్ని హింసించకండి. మేమేమంటున్నాం అంటే వీధి కుక్కల్ని తీసుకెళ్లి ఇక్కడ వేరే ప్రదేశాలు పెట్టండి. దాదాపు కొన్ని 5 లక్షల కుక్కలు ఉన్నాయంట దేశవ్యాప్తంగా.
హింసించొద్దని చెప్పట్లేదు. కోర్టు ధిక్కారానికి పోద్దని చెప్తున్నాం. కొంతమంది వీధి కుక్కలు చంపుతున్నారని చెప్పి చాలా మంది మాట్లాడడం జరిగింది. సరే, తప్పే, 100% తప్పు. మూగ జీవులను చంపడం చాలా వరకు తప్పు. అలాంటి నేరానికి పాల్పడవద్దు. అలాంటి నేరానికి పాల్పడి శిక్షించాలి, కరెక్టే. బట్ కుక్కల బారిన పడి చనిపోతున్న పిల్లలకి ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తుంది? అసలు వీధి కుక్కలతో పిల్లలు చనిపోవాలా? అది ఒకరైతే, ఇద్దరైతే, 10 అయితే, 100, 1000 అయితే, ఎవరు ఎంతమంది అయితే వీధి కుక్కల ద్వారా, వీధి కుక్కల వల్ల యాక్సిడెంట్స్, వీధి కుక్కల వల్ల చెత్త చెదారం అయిపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రభుత్వాన్ని కట్టుదిట్టం చేయమని కోర్టు కూడా చెబుతుంది. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కోర్టు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వీధి కుక్కల బారిన పడి ఏటా చాలా మంది చనిపోతున్నారు. వాటిని అరికట్టేది ఎలా అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా కోర్టు గట్టిగా చురుకలు పెట్టడం జరిగింది, అన్ని ప్రభుత్వాలకి. అలాగే కోర్టు రేబీస్ నిర్మూలన కేంద్రం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తుంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, పశు సంరక్షక వర్తక శాఖలు కలిసి వివిధ కార్యక్రమాలు చేపడుతున్న పూర్తి స్థాయిలో ఫలితం రాలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద NRCPకి కేటాయిస్తున్న నిధులు వృధాగా మారుతున్నాయి. రాష్ట్రంలో రేబీస్ నిర్మూలన కార్యాచరణ ప్రణాళికలు రూపకల్పనతో పాటు అమలుకు సంబంధించి గత 2 ఏళ్లుగా ఢిల్లీతో పాటు ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్ర కార్యశాలలు నిర్వహించారు. ఆ తర్వాత రాజస్థాన్, పుదుచ్చేరి, మేఘాలయలో ప్రమాదానికి మారిన తీవ్ర అనారోగ్యాలకు బాధపడే కుక్కలు మాత్రమే చంపేలా చట్టం చేశారు. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్ కుక్కలు రిజిస్ట్రేషన్ తో పాటు మైక్రోచిప్లు అమర్చుతారు. వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే యజమానులకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు. మన దేశంలో గోవాలో 2018 రేబీస్ రహిత రాష్ట్రంగా అవతరించింది. 5 ఏళ్లతో పాటు మిషన్ రేబీస్ ను విజయవంతంగా అమలు చేసింది. 1,00,000 కుక్కలు టీకాలు వేయించుకోవడంతో పాటు పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 5.2 లక్షల మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చైతన్యపరిచింది. గోవాల కుక్కలు రేబీస్ బారిన పడకుండా గోవాల అన్ని కుక్కలకు టీకాలు వేయించి 0 వైలెన్స్ కింద రేబీస్ రహిత రాష్ట్రంగా గోవా రూపుదిద్దుకుందంటే వెరీ గ్రేట్. అక్కడ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనుకుంటా, చాలా మంచిది. కోర్టు ఉత్తర్వులను గట్టిగా పాటిస్తారు. అలాగే వివిధ కొన్ని దేశాలలో వీధి కుక్కలకు చిప్స్ పెట్టడం కానీ, లేకపోతే డిసోర్షన్ డాగ్స్ చంపడం కానీ చేస్తున్నారు. మన దేశం అలాంటివి కాదు. మూగజీవులను చంపొద్దు. అవి కుక్కలైనా, మేకలైనా, ఏవైనా సరే ప్రజలు ఇబ్బంది పెట్టి కొన్ని మూగజీవులు కూడా చంపొద్దు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా అంగీకరిస్తారు, ఏకీభవిస్తారు. కాకపోతే కోర్టు కూడా గవర్నమెంట్ సూచనలు ఇస్తుంది. వీధి కుక్కల బారిన పడి చాలా మంది చనిపోతున్నారు. వాటిని అరికట్టేందుకు కొన్ని సూచనలు, సంరక్షణలు తీసుకోవాలి. లేకపోతే రోజు రోజుకి వీధి కుక్కల దాడి ఎక్కువైపోతుంది. వాటి వల్ల గాయపడే వాళ్ళ సంఖ్య బాధ ఎక్కువైపోతుంది. చాలా మంది రేబీస్ కి తోడు తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి కోర్టు కూడా చాలా వరకు ఆలోచించి ఈ ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వడం జరిగింది. వీధి కుక్క జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకుండా బ్లూ క్రాస్ కానీ, లేదా వివిధ సంఘాలు ఏవైనా ఉన్నాయో, ఆ మూగజీవుల గురించి కొట్లాడుతున్నాయి. పిల్లి కానీ, కుక్క కానీ, లేదా రోడ్లపైన ఏదైనా జీవరాశి మూగజీవి చనిపోతే వాటిని టేకప్ చేసి హాస్పిటలైజ్ చేయడం కానీ, ఇలాంటివి చాలా మటుకు కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, మూగజీవుల ప్రేమికులకు ఎటువంటి బాధ కలగకుండా, వీధి కుక్కల్ని వీధుల్లో ఉండనీయకుండా వాటికి ఒక సంరక్షణ కేంద్రాలు పెట్టి, లేదా 10,000, 5,000 కెపాసిటీ ఉన్న షెడ్లు వేసి ఉంచితే ఎవరికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. చాలా వరకు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. బట్ గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే, వీధి కుక్కల బారిన చాలా మంది చనిపోతున్నారు. అందులో ఫస్ట్ స్థానంలో ఉన్నది చిన్న పిల్లలు. ఇంకా పేద పిల్లలు. ఎందుకంటే పాపం వాళ్ళకి మన పేదోళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు ఉండవు కాబట్టి ఆడుకోవడానికి బయటనే ఆడుకుంటాం, స్కూల్ పోవడానికి నడుచుకుంటూ పోతాం, షాప్ కొనుక్కోవడానికి ఎటు పోయినా కూడా
అవి పీక్కు తింటున్నాయి, ఇష్టానుసారంగా పడేస్తున్నాయి ఊర్లలో కానీ, పట్టణాల్లో కానీ, గలీలలో కానీ. సో దయచేసి ప్రభుత్వాలు కూడా వీధి కుక్కల పైన దృష్టి సాధించి వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తే వచ్చే ఎండాకాలంలో పిల్లలు బాగా రోడ్ల మీద ఆడుకుంటూ ఉంటారు. ఏ ఇంటిలో కూడా ఎటువంటి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి, ఈ ప్రభుత్వం దృష్టికి పోయేందుకే ఈరోజు ఈ చర్చ మేము తీసుకున్నాం. దీన్ని తప్పుగా మన్నించకుండా పాజిటివ్గా తీసుకొని ఎక్కడెక్కడ ఉన్న కుక్కలు, ఎన్ని కుక్కలు తెలంగాణలో ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, వాటిపై విచారణ జరిపించి వెంటనే వాటిపై కార్యాచరణ రూపొందించుకొని వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వాటిని కరవకుండేటువంటి ఏమన్నా కొత్త విధంగా ఏమైనా ప్రయత్నిస్తారా అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ధన్యవాదాలు.